ఏడాదికోసారి వచ్చే రాబడితో రైతాంగం అన్ని విధాల ఆర్థిక ఇబ్బందులకు గురవుతోంది. అదే నిరంతర ఆదాయం సమకూరితే సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇదే కారణంతో పలు పంటల విధానాన్ని తెరపైకి తెచ్చింది రైతు సాధికార సంస్థ. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అల్లూరు జిల్లా రైతు సింహాచలం 2 ఏళ్ల క్రితం చేపట్టిన ఏటీఎం సేద్యాన్ని నేటికి కొనసాగిస్తూ నిరంతరం ఆదాయం సాధిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు ఎండ్రపల్లి సింహాచలం, వాకపల్లి గ్రామం, నర్మల్ పంచాయతీ, జీఎంమాడుగుల మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. ప్రకృతి వ్యవసాయం అనేది నేను ఏటీఎంలో 20 సెంట్లు చేస్తున్నాను. ఏ గ్రేడ్లో ఎకరం చేస్తున్నామండి. 2 ఏళ్లుగా ప్రకృతి విధానం అనుసరిస్తున్న రైతు సింహాచలం ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ పద్ధతి అనుసరించి వరితో పాటు పలు పంటలు వేసుకున్నారు. మరో 2 ఎకరాల్లో పసుపు, పిప్పళ్ళు పండిస్తున్నారు. సుమారుగా 30 సెంట్ల విస్తీర్ణంలో బెడ్లు ఏర్పాటు చేసుకుని ఏటీఎం విధానాన్ని అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతితో పాటు ఎర్రపంటలు వేసుకున్నారు. తర్వాత సీడ్ అనేది క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, కొత్తిమీర అలాగా ఒక 9 రకాల విత్తనాలు అనేది వేసుకోవడం జరిగిందండి. నేను గడ్లు ప్రిపరేషన్ చేసిన వెంటనే ఘనజీవామృతం వేసుకుంటానండి. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఏదో ఒకటి సీడ్స్ వేసినా సరే మొక్క అనేది తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. నా యొక్క ఏటీఎంలో నెలకి 2 సార్లు ద్రవజీవామృతం వేయడం వలన ముల్లంగి కానీ, క్యారెట్ కానీ, బెండ కానీ, గుంపు చిక్కుడు కానీ ప్రతి ఒక్కటి ఏది వేసినా కూడాను ఒక్కొక్క దుంప కేజీ వరకు వచ్చింది. గుంపు చిక్కుడు కూడా బాగా దుబ్బు అనేది కట్టింది, దుంప జాతి అనేది బాగా పెరుగుతుంది. దీని విధంగా ద్రవజీవామృతం వేసుకోవడం వలన చాలా బాగుంటుంది. అదేవిధంగా గ్రావిటీ ద్వారా నీటిని సమీకరించి పంటలకు అందిస్తున్నారు. ఈ విధంగా ప్రకృతి పద్ధతిలోని సార్వత్రిక సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు. నా యొక్క ఏటీఎంలో నుండి కూరగాయలు అనేది మేము ఇంటికి వాడుకుంటున్నామండి. అదనంగా మిగిలిన వాటిని సమీపంలోని మధ్యగరువు మార్కెట్లో విక్రయాలు చేస్తున్నారు. నాకు ఈ విధంగా ఏటీఎంలో 5 నుంచి 6 వేల వరకు ఆదాయం అనేది వస్తుంది. దాంతోపాటు నెలకు వచ్చినట్లయితే 15 నుంచి 20 వేల వరకు ఆదాయం అనేది వస్తుంది. నా యొక్క ఏ గ్రేడ్ లో ప్రధాన పంట టర్మరిక్ అండి. ఇది టర్మరిక్ 1 year ఒకసారి వస్తాయండి. మినిమము ఎకరంలోను 400 నుంచి 600 కేజీల వరకు టర్మరిక్ అనేది వస్తాయండి. ఇక్కడ మినిమము 20 నుంచి 40 రకాల పంటలు ఉంటాయి కాబట్టి నేను ఆదాయం నెలకు వస్తుంది.
ఈ విధంగా 2 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరించడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో పలు పంటలు సాగు చేస్తున్న రైతు సింహాచలం నిరంతర రాబడి పొందుతూ మెరుగైన ప్రగతిని సాధిస్తున్నారు.